ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అయినా మీకు నేర్పించేవి ఫస్ట్ వాళ్ళు టెన్సెస్ అని నేర్పిస్తారు. అండ్ టెన్సెస్ తర్వాత మోడల్స్ అంటే క్యాన్, కోడ్, షాల్, షుడ్, విల్, హ్యావ్, వుడ్, మైట్. తర్వాత స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఇలాంటి అంశాలు నేర్పించి కోర్స్ అయిపోయింది అని చెప్తారు. ఇప్పుడు ఇలాంటి అప్రోచ్లో ప్రాబ్లం ఏంటంటే మీకు లాస్ట్కి స్పీకింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ నిజంగా వస్తుందా? చూడండి, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ స్టూడెంట్ ఎందుకు చేరుతాడు? ఎందుకంటే లాస్ట్కి నేను ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి అండ్ నేను అనుకుంది గ్రామర్ మిస్టేక్స్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలగాలి అన్న కాన్ఫిడెన్స్ కోసమే చేరుతారు. కానీ ఇప్పుడు నేను చూపించినట్టు మీరు నేర్చుకుంటుంటే అవన్నీ అయ్యే పని కాదు. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పిస్తాం. అంటే బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఇలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ కవర్ చేస్తున్నాం కాబట్టి ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎంత బేసిక్ లెవెల్లో ఉన్నా కానీ వాళ్ళు బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళతోనే సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ ఎలా చేయాలని శ్రమతో దింపిన తర్వాత దానిపైన వొకాబులరీ అంటే ఇక్కడ మనం వర్బ్స్, నౌన్స్, అడ్జెక్టివ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్, ఎక్స్ప్రెషన్స్ ఎలా వాడాలని చాలా తీవ్రమైన ట్రైనింగ్. జస్ట్ ఈ 10 మంత్స్లో 1 మంత్ కేవలం వొకాబులరీ పైన మనం వర్క్ చేస్తాము. అండ్ దెన్ రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అంటే సొంతంగా స్టూడెంట్స్తోనే రాయించడం, స్టూడెంట్స్తోనే మాట్లాడించడం అని నిజమైన ప్రూఫ్ ఆఫ్ రిజల్ట్స్ డెలివర్ చేసే కోర్స్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. మార్చ్ బ్యాచ్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. మీరు ఇంకా ఇలానే నేర్చుకుంటాను అంటే మీరు కేవలం గ్రామర్ కాన్సెప్ట్స్ వరకే పరిమితమై ఉంటారు. నేను చెప్తున్నాను అండ్ మీకు కూడా తెలుసు, మీరు రియలైజ్ అయ్యి ఉంటారు బై దిస్ టైం. ఈ అప్రోచ్ గ్రామర్ నేర్చుకోదానికే పనికి వస్తుంది, కానీ స్పీకింగ్ స్కిల్స్కి, రైటింగ్ ప్రొఫెషన్స్కి దారి తీయదు. మీరు నిజంగా నాతో కలిసి, నేను అడిగేది ఏంటి, 10 మంత్స్ నేను క్లాస్ వర్క్ చెప్తాను, హోంవర్క్ చెప్తాను, మండే టు ఫ్రైడే, సాటర్డే సండే హాలిడే, ఓకే, బ్రేక్ ఉంది మీకు. ఇఫ్ మండే టు ఫ్రైడే నేను చెప్పే క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేసి నాకు టెలిగ్రామ్లో సబ్మిట్ చేయండి. నేను మిమ్మల్ని గ్రామర్ నుంచి, సెంటెన్స్ ఫార్మేషన్ నుంచి, వొకాబులరీ నుంచి, రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ స్థాయి వరకు తీసుకుని వస్తాను. దిస్ ఇస్ అ 10 మంత్స్ ప్రాసెస్. 10 మంత్స్ మేము హోంవర్క్ చేస్తాము అన్న కమిట్మెంట్ మీలో ఉంటే, నాతో పాటు కలిసి పని చేస్తాను అంటే, దెన్ జాయిన్ మార్చ్ బ్యాచ్. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. సార్ మాలో హోంవర్క్ చేసే కమిట్మెంట్ ఉంది 10 మంత్స్ అని మీరు నాకు గ్యారంటీ ఇస్తే మీకు నేను స్పీకింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫెషన్సీ గ్యారంటీ చేస్తున్నాను. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.